నువ్వు అస్సలు నాకు ఒక్క రోజు కూడా ఏ రోజు కూడా నేను ఫీల్ అవ్వలేదు. మేబీ ఐ మైట్ హ్యావ్ నాట్ బీన్ అ సక్సెస్ఫుల్ హీరోయిన్ బికాస్ ఆఫ్ ఫ్యూ రీజన్స్. అంటే మేబీ గ్లామర్, మేబీ ఫ్యూ క్యారెక్టర్స్ వేర్ ఐ నీడ్ టు కాంప్రమైజ్ ఫ్యూ థింగ్స్ ఇన్ సమ్ క్యారెక్టర్స్, అలాంతా నేను చేయలేను. సో బేసిక్గానే నేను మా మమ్మీ క్యారెక్టర్ అంతే. సో సో అందుకోసం మేమేం బాధపడలేదు. సో ఓకే వచ్చింది, ఏదైనా వర్క్ సిన్సియర్ గా మనకి చేయాలి. సో మన కోసం మనని వెతికి వచ్చింది, మనం 100% చేయడానికి ట్రై చేసాం. రాలేదని చెప్పి దానిలో బ్రేక్ అవ్వడము లేకపోతే కూర్చోడము వీ డెంట్ వాంటెడ్ టు డూ. వి జస్ట్ టుక్ వర్క్స్ విచ్ ఎవర్ కేమ్ ఇన్ మై వే. రైట్. అండ్ సేమ్ జై మూవీ తమిళ్లో రాధికా శరత్ కుమార్ మ్యామ్ వచ్చి ప్రొడ్యూస్ చేశారు, జయరామ్ అని చెప్పి. సో ఆ మూవీ చేసిన తర్వాత, ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ సీరియల్స్లోనే నేను ఆల్మోస్ట్ 10 years పనిచేశాను. 10 years ఇన్ మల్టీ లాంగ్వేజ్ లైక్ తెలుగు, తమిళ్. ఐ వర్క్డ్ విత్ రాధికా మ్యామ్ ఫర్ ఇన్ రిడాన్ కంపెనీ. విచ్ అగైన్ మూవీస్ లేకపోతే ఏమైంది, ఏదో ఒక ప్లేస్లో నాకు మంచి అవకాశం, మంచి పేమెంట్, మంచి ఇన్కమ్ వస్తుంది. కరెక్ట్. సో I was the only heroine at that time where I was doing multi-language serials. 7 serials at a time చేశాను. మంత్లీ 26-27 days వర్క్ చేస్తాను. మూవీస్ ఏమైందంటే నాకు ఒక మెంటల్ డిప్రెషన్ లాగా అయిపోయింది. ఈవెన్ దో యూ యాక్ట్ ఇన్ అ వెరీ బిగ్ మూవీ, హీరోయిన్ అని చెప్పేటప్పుడు హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ చాలా తక్కువ వచ్చేది. ఈవెన్ ఇన్ టుడేస్ వరల్డ్, రైట్, యూ హ్యావ్ టు బి అ సూపర్ స్టార్ టు హ్యావ్ అ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్. కరెక్ట్ కరెక్ట్. సో బీయింగ్ అ బిగినర్ మీకు ఇమీడియట్గా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ రాదు. సో ఎంత మంచి పెద్ద మూవీ చేసినా కూడా వర్క్ చూసారంటే 4 days, 10 days, 20 days ఆర్ మ్యాక్సిమం 3 months. సో ఒక ఇయర్లో నేను ఒక 4-5 movies చేసినా కూడా ఎండ్ ఆఫ్ ద 365 days I must have worked only for 20, 30 or 40, 60 days maximum. Other days is becoming like a depression of sitting at home. ఎప్పుడు వస్తుంది, ఏ వస్తుంది, ఇది మంచి ఆఫరా, అది మంచి ఆఫరా అని ఆలోచించడం అనేది ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ అ డిప్రెషన్. సో ఐ డోంట్ వాంటెడ్ టు గో ఇన్ టు ఇట్. ఐ వాంటెడ్ టు మేక్ మై సెల్ఫ్ బిజీ. అండ్ ఫినాన్షియలీ ఐ వాజ్ నాట్ అ గర్ల్ హూ వాజ్ వెరీ గుడ్. సో నేను పని చేస్తేనే నన్ను చుట్టి ఇట్ ఈస్ ఓన్లీ 3 people. బట్ ఏంటంటే మా మమ్మీకి నేను 2nd standard ఉండేటప్పుడు యాక్సిడెంట్ జరిగింది. అయ్యో. వాటర్ లారీ ఉంది కదా, అది కాలు మీద ఎక్కేసింది. సో అప్పటిదాకా మా మమ్మీ వర్క్ చేసేవారు. నేను ముందు నా స్కూల్ని వదిలేసి కెరియర్నికి ఇది చూస్ చేసుకోవడం రీజన్ వచ్చి ఇదే. సో తనకి కాల్ మీద లారీ ఎక్కేసరికి ఇక్కడ నుంచి తనకి వచ్చి బోన్ మాత్రమే ఉంటుంది, కాఫ్ మసిల్ దగ్గర నుంచి. ఫైర్ యాక్సిడెంట్ లాగా ఉంటుంది. సో షీ కెనాట్ కీప్ హర్ ఫుల్ లెగ్ ఇన్ ద ఫ్లోర్. సో ఇలాగే నడుస్తారు, ఇప్పుడు దాకా కూడా ఇలాగే నడుస్తారు. సో తనకి అవకాశం అనేది చాలా తగ్గిపోయింది. సో ఫినాన్షియల్గా వీ బికేమ్ వెరీ లో. సో ఏం చేద్దాం, ఇంత కష్టపడేటప్పుడు మనని వెతికి ఆఫర్స్ వస్తుంది. ఏవిఎం సీరియల్ అయినా ఏదైనా వాళ్ళే పిలిచి మమ్మల్ని అడిగారు. కరెక్ట్. సో ఇది ఎందుకు మనం వేస్ట్ చేసుకోవాలి, ప్రైవేట్లో చదువుదామని చెప్పి ప్రైవేట్లో చదువు తీసుకుని నేను కెరియర్ని నేను తీసుకున్నాను. బట్ ఆ ఏజ్లో మనం స్కూల్ని లేదు అని చెప్పేటప్పుడు హౌ ఇట్ విల్ బీ, వీ విల్ బీ జస్ట్ జంపింగ్. ఆ స్కూల్ లేదా, చదవక్కర్లేదా, ఎగ్జామ్ లేదా, హోంవర్క్ లేదా. సో ఆ వాల్యూ నాకు 6 years యాక్చువల్గా తెలియలేదు. After I finished Jai movie, when I became a heroine, I did my 10th standard, 12th standard and diploma in fashion designing. Everything I did after 6 years of gap because I realized education was very important. ఆ ఏజ్లో నాకు తెలియలా, బట్ తర్వాత అర్థమైంది. సో I tried my best to educate myself in other things. దట్స్ రియలీ గ్రేట్. కానీ అంటే మీరు ఇవన్నీ నేర్చుకున్న తర్వాతే ప్లస్ అకాడమీ పెట్టాలని అనుకున్నారా, లేకపోతే నా ఇది పెట్టిన తర్వాతే అందరికీ ఇస్తే సరిపోతుంది కదా? సేమ్ స్టోరీ. లైక్ మూవీస్ నుంచి ఎందుకు సీరియల్స్ జంప్ అయ్యాను, బికాస్ ఆఫ్ ది వర్క్ లేదన్న ఒక డిప్రెషన్. సో సేమ్ ఆలోచించండి, నేను ఒక్క రోజుకి 2 shooting 3 shooting లొకేషన్ దాటి లొకేషన్ వెళ్ళే క్యారెక్టర్ సడన్ గా పెళ్లి అయిపోయిన తర్వాత, పిల్లలు వచ్చిన తర్వాత సీరియల్స్ తగ్గిపోయింది. సో ఇట్ వాజ్ ఓన్లీ 1 serial. ఆ సీరియల్ కూడా అయిపోతే నెక్స్ట్ ఏంటి, మనం ఎంత సంపాదించినా కూడా మన సంపాదన తగ్గినట్టు మన లైఫ్ స్టైల్ ఉంటుంది. కరెక్ట్. సో మనం 1 month 2 months సంపాదించకపోతే మనకి వెనకాల అసలు ఇల్లు, కారు అన్నీ ఉన్నాయి, బట్ ఇంటికని ఒక ఈఎంఐ ఉంటుంది, కారుకని ఒక ఈఎంఐ ఉంటుంది. ద మెయింటెనెన్స్ ఆఫ్ ద లైఫ్, యూ నీడ్ సమ్ వర్క్. సో అగైన్ ఐ థాట్ వాట్ కెన్ ఐ డూ. ఇది ఇప్పుడు ఎప్పుడు మన హీరోయిన్ గా ఉండలేము. సో ఇప్పుడు మనం హీరోయిన్
అక్క క్యారెక్టర్ ఐ మీన్ మమ్మీ క్యారెక్టర్ మధ్యలో ఉన్నాం. అసలు అక్క అనే ఏజ్కి వస్తేనే మన వాళ్ళు మమ్మీ ఇస్తారు. సో సో ఈ ఏజ్ కి మధ్యలో ఉన్నాం, ఏం చేయాలి మళ్ళీ అని ఆలోచించా. సో ఐ కెప్ట్ ఆన్ థింకింగ్ ఆన్ మై సెల్ఫ్ లైక్ వాట్ కెన్ ఐ డూ, ఏం చేద్దాం అనేటప్పుడు నా ఫ్రెండ్కి పెళ్లి జరిగింది. సో పెళ్ళప్పుడు ఒక మేకప్ ఆర్టిస్ట్కి చెన్నైలో ఫోన్ చేశాను, ఇలా నా ఫ్రెండ్కు పెళ్ళి ఎంత తీసుకుంటారంటే, ఇది నేను చెప్పేది 10-12 years బ్యాక్, 18,000 అన్నారు. 18,000 మేకప్కా అన్నాను. ఎస్ మ్యామ్ మేకప్కి 18,000 అన్నారు. నేను నా ఫ్రెండ్ అడిగింది, ఎందుకురా 18,000 ఇవ్వాలి నా పెళ్ళికి మేకప్కి అన్నారు. సరే అప్పుడు ఒకటి చేయి, నువ్వు మేకప్ ప్రోడక్ట్స్ 18,000 20,000కి తీసేసుకో, నాకు మేకప్ తెలుసు కాబట్టి నేను మీకు చేసి పెడతాను అని చెప్పాను. సో షీ సెడ్ ఓకే అని చెప్పి మేకప్ ప్రోడక్ట్స్ తీసుకున్నారు. అండ్ ఐ కుడ్ హ్యాండిల్ ద గర్ల్ వితౌట్ ఎనీ ట్రైనింగ్. అండ్ ద ఫస్ట్ బ్రైడ్ వాస్ అ లిటిల్ డీప్ స్కిన్ టోన్. ఓకే. సో ఐ డిడ్ ద మేకప్. దెన్ అగైన్ ఇంకొక ఫ్రెండ్కి పెళ్లి జరిగింది. తను వచ్చి నువ్వే చేస్తావా, ఆ ఫ్రెండ్కి చేసావంట కదా, నాకు కూడా చేసే అన్నారు. ఓకే సరే అని చెప్పి ఈసారి ఎందుకు మనం ఫ్రీగా చేయాలని చెప్పి చార్జ్ చెప్పా, ఎంత చార్జ్ అవుతుంది అని చెప్పా. ఓకే పర్లేదు చెయ్యి, నువ్వు చేస్తే చాలు నాకు అన్నారు. దెన్ షీ హ్యాడ్ లిటిల్ లోవర్ హెయిర్ డెన్సిటీ. సో వితౌట్ అగైన్ ఎనీ ట్రైనింగ్, బికాస్ నేను ఇప్పుడు దాకా నా తలని ఒకసారి కూడా ఒక హెయిర్ స్టైల్ పెట్టడము నేనుగా నేను చేసుకోను. ఐ కెన్ క్రియేట్ ఆల్ 100-150 హెయిర్ స్టైల్స్ ఆన్ అదర్స్, బట్ ఐఎమ్ అ వెరీ పువర్ సెల్ఫ్ గ్రూమింగ్ హెయిర్ డ్రెస్సర్. సో చాలా బాగుంది ఇది వచ్చి ఒక 20 సారి స్మూత్నింగ్, కెరటిన్, బొటాక్స్, కలరింగ్ అన్ని అయిపోయింది. అందుకోసం అలా ఉంది. సలూన్ పీపుల్ దగ్గర అడిగితే అలాగే చెప్తాను. సో తనని కూడా హ్యాండిల్ చేసేసరికి దెన్ ఐ అండర్స్టూడ్ ద టాలెంట్ ఇన్ సైడ్ మీ. ఇంటికి వచ్చి సార్కి చెప్పా, శ్రీకర్ సార్ చెప్పా, అలా బ్రైడల్ మేకప్ చేయాలనుకుంటున్నానంటే హీ వాజ్ లైక్ షాక్డ్. ఆర్ యూ కిడ్డింగ్, యూ ఆర్ అ హీరోయిన్, యూ హ్యావ్ డన్ మూవీస్, సీరియల్స్, యూ హ్యావ్ వన్ స్టేట్ అవార్డ్. నువ్వు వస్తానంటే నాకు మూవీకి నాకు స్టేట్ అవార్డ్, నంది అవార్డ్ దొరికింది. సో ఇలాంటి పొజిషన్లో నువ్వు వ్యానిటీ తీసుకొని ప్రతి పెళ్ళికి వెళ్ళి మేకప్ చేస్తావా అని అడిగారు. నేను చెప్పాను, నేనేం తప్పు చేస్తున్నాను, నేను వర్క్ అయి కదా చేస్తున్నాను. తప్పు చేసే వాళ్ళు భయపడాలి, ఆలోచించాలి. నేను వర్క్ చేయడానికి నేను ఎందుకు ఆలోచించాలి? ఐఎమ్ జస్ట్ డూయింగ్ వర్క్. దెన్ 2 days he didn't speak to me. He got very angry. Then later he understood my talent. Then he said, okay, let me see అని చెప్పి ఒప్పుకున్నారు. సో నేను స్లోగా బ్రైడల్ మేకప్ చేయడం స్టార్ట్ చేశాను. అయిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్ వై నాట్ అ స్టోర్. నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండేది. నేను సీరియల్స్ చేసేటప్పుడు కూడా మా మావయ్య గారు ఉన్నారు కదా, ప్రసాద్ బాబు గారు, తన నాకు డాడీగా రెడాన్ సీరియల్లో చేసేవారు. ఓకే ఓకే. శ్రీకర్ సార్ వచ్చి నాకు ఫియాన్సీగా, హస్బెండ్గా చేసేవారు. రైట్. మా ఫాదర్ ఇన్ లా వచ్చి నాకు ఫాదర్గా చేసేవారు. సో ఎస్, సో అప్పుడు కూడా నేను వచ్చి అక్కడ ఉన్న స్టోర్స్లో, చిన్న స్టోర్స్లో జ్యువెలరీ తీసుకుని మా కో ఆర్టిస్ట్కి జ్యువెలరీ సెల్ చేస్తాను. బికాస్ మా మమ్మీ చిన్నప్పుడు సారీ బిజినెస్ చేసేవారు. రైట్. సో షీ టేక్స్ ద సారీ అండ్ షీ కీప్స్ 50-100 rupees ఎక్స్ట్రా అండ్ షీ సెల్స్ సారీ ఇన్ టు ఆల్ హర్ నేబర్స్ అండ్ ఫ్రెండ్స్, అలా సారీ బిజినెస్. సో నాకు మేబీ చిన్నప్పటి నుంచి అది చూసిన వల్ల ఏమో నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక, ఒక జ్యువెలరీ స్టోర్ పెట్టాలి, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ స్టోర్. అండ్ నేను సీరియల్స్లో చూసారంటే నా కాస్ట్యూమ్స్ కోసం నన్ను చాలామంది ఫాలో అయ్యారు. అండ్ ఐ బై టూ మచ్ ఆఫ్ అవుట్ఫిట్స్ ఫర్ ద వర్క్ పర్పస్. నా ఇంట్లో బట్టలు పెట్టడానికి ప్రతి సీరియల్ ఆర్టిస్ట్కి అలాగే ఉంటుంది సిచ్యువేషన్. సో 7 serials అనుకోండి, ఒక సీరియల్ ఏమో జీన్ ఉంటుంది, కుర్తీ ఉంటుంది, సారీ ఉంటుంది, పని మంచి క్యారెక్టర్ ఉంటుంది, అన్ని బట్టలు ఉంటుంది. సో చాలా మంది నా టేస్ట్ నచ్చి నన్ను ఫాలో అయ్యేవారు ఉన్నారు. సో ఐ అండర్స్టూడ్ ద టాలెంట్ ఇన్ సైడ్ మీ, దట్ ఐ వాస్ గుడ్ ఇన్ అవుట్ఫిట్స్, ద చూసింగ్ అవుట్ఫిట్స్, అండ్ గుడ్ ఇన్ మేకప్, హెయిర్, అండ్ వై నాట్ లెట్స్ నాట్ స్టార్ట్ అ స్టోర్ అని అనిపించింది. ఫస్ట్ ఎలా స్టార్ట్ చేద్దాం, ఒక సలూన్ ఫ్రాంచైజీ తీసుకుని స్టార్ట్ చేద్దామా అనుకున్నాం. దెన్ వై షుడ్ ఐ టేక్ అ ఫ్రాంచైజీ విచ్ ఇస్ గోన్ బి అగైన్ కామన్? వై షుడెంట్ ఐ థింక్ సంథింగ్ యూనిక్ అండ్ డిఫరెంట్? సో మనం ఎందుకు ఒక బ్రైడల్ స్టోర్గా తయారు చేయకూడదు? సో ప్లష్ బొటిక్ అండ్ బ్యూటీ లాంజ్ వాజ్ ద ఫస్ట్ స్టోర్ విచ్ హ్యాడ్ బొటిక్. ఇప్పుడు దాకా కూడా ఎవరు కూడా బొటిక్ అండ్ బ్యూటీ లాంజ్ని కంబైన్ చేసి ఒకే స్టోర్లో పెట్టలేదు, బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ అ డిఫరెంట్ డిపార్ట్మెంట్.
and it is difficult to handle every department in one store practically. So ఎందుకు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్గా చేయకూడదని చెప్పి సో వీ స్టార్టెడ్ boutique which has lehengas, sarees, blouse designing for the brides, and beauty launch exclusively for women. And then ఇది కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత జ్యువెలరీ ఆన్ హైర్ చెన్నైలో స్టార్ట్ చేసాము. సో జ్యువెలరీ బ్రైడల్ వచ్చేప్పుడు వాళ్ళే జ్యువెలరీ కూడా తీసుకుని వెళ్ళేటట్టు. దాని తర్వాత బ్రైడల్ ఫోటోగ్రఫీ అడిగారు. సో ఫోటోగ్రఫీ కూడా మేమే స్టార్ట్ చేసాము. దాని తర్వాత నా మేకప్ లుక్స్ నచ్చి మ్యామ్ మీ దగ్గర నేర్చుకోవాలని చాలామంది అడిగారు. సో దెన్ ఐ స్టార్టెడ్ ది అకాడమీ విత్ జస్ట్ 10 people in my first batch. ఓకే. So till date, across the world, across the globe, I must have trained about 18,000 plus students దట్స్ నైస్. in makeup and hair. ఓకే. And I have trained in 3 different countries and almost 5 to 6 different states in India. సో అందరికీ ఆ మేకప్ అండ్ హెయిర్ నచ్చి ఇప్పుడు నా దగ్గర అందరూ వచ్చి నేర్చుకుంటున్నారు. సో నేను హైదరాబాద్కి వచ్చి 2 days 5 days అలా క్లాసెస్ తీయడానికి వచ్చాను. బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు హ్యావ్ అ ప్లేస్ ఇన్ హైదరాబాద్ బికాస్ ద లవ్ అండ్ సపోర్ట్ నా కెరియర్ యాజ్ అ యాక్ట్రెస్ ఐ ఆల్సో స్టార్టెడ్ హియర్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండ్ మెమరబుల్ ప్లేస్. అండ్ అగైన్ టు స్టార్ట్ అ స్టోర్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ మై డ్రీమ్ విచ్ వాస్ హైదరాబాద్. సో టచ్ వుడ్ అట్ లాస్ట్ స్టోర్ అయితే ఇక్కడ ఓపెన్ చేసేసాం. ఇది ఎలా ముందుకు తీసుకెళ్తారో చూసే వాళ్ళు చెప్పాలి.